హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మన ఏ వీడియో అయినా వైరల్ అవ్వాలి అంటే ఐదర్ లాంగ్ వీడియో ఆర్ షార్ట్ వీడియో మనం టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవనేవి కరెక్ట్గా ఇవ్వాలి. అయితే నేను ఎలా ఇస్తాను నా వీడియో వైరల్ అవ్వడానికి, అలాగే షార్ట్స్కి థంబ్నెయిల్ ఎలా పెట్టుకోవచ్చు, షార్ట్స్ వైరల్ అవ్వాలంటే ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సేమ్ షార్ట్స్కి ఎలా అయితే పెడతామో డిస్క్రిప్షన్, ట్యాగ్స్, టైటిల్ అలానే మనం లాంగ్ వీడియో కూడా పెట్టుకోవాలి. లాంగ్ వీడియోలో ఏంటంటే థంబ్నెయిల్ సపరేట్గా డిజైన్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటాము. దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఇదే. అయితే నేను లాంగ్ వీడియోస్ గురించి సపరేట్గా అప్లోడ్ చేయడం చెప్పట్లేదు, షార్ట్ వీడియో చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో టు ద వీడియో. ఇన్ షార్ట్లో మనం వీడియోని కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ మీదే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ షార్ట్లోకి వెళ్ళాలి. షార్ట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ బటన్ చూడండి, యాడ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం కన్వర్ట్ చేసుకున్న వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. డన్ క్లిక్ చేయాలి. ఇలా ప్రాసెస్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇప్పుడు మనం షార్ట్ వీడియోకి థంబ్నెయిల్ పెట్టుకోవాలి. థంబ్నెయిల్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ కార్నర్లో ఈ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. మనకి ఈ వీడియోలో నుంచి ఏదైనా సరే థంబ్నెయిల్గా పెట్టుకోవచ్చు. మనం ఏది కనిపించాలి అనుకుంటున్నామో దాన్ని థంబ్నెయిల్గా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఈ బజ్జీ కనిపించాలని అనుకుంటున్నాను. సో ఇది పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ రిలేటెడ్ వీడియో ఎలా పెట్టాలని అడుగుతున్నారు. ఇదిగోండి ఇక్కడ రిలేటెడ్ వీడియో అని వస్తుంది చూడండి. ఈ రిలేటెడ్ వీడియో దగ్గర క్లిక్ చేసి మనం షార్ట్ వీడియో అయినా పెట్టుకోవచ్చు, లాంగ్ వీడియో అయినా పెట్టుకోవచ్చు. ఏ వీడియో పెట్టాలనుకుంటున్నామో మనం చూసుకొని ఆ వీడియో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియో పెట్టాలనుకుంటున్నా. ఈ వీడియోని క్లిక్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇది మనము ఈ ఆప్షన్ కనుక ఎవరికైనా రాకపోతే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి studio.youtube.comలోకి వెళ్తే సెట్టింగ్స్లో మనకి అక్కడ 3 ఉంటాయి, ఐడి వెరిఫికేషన్, ఛానల్ వెరిఫికేషన్ అని చెప్పి. అక్కడ ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అది మొత్తం కంప్లీట్ అయి ఉంటేనే మనకి ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే నన్ను కామెంట్స్లో అడిగారో ఈ ఆప్షన్ రాలేదని చెప్పి వాళ్ళు ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ కామెంట్స్ కూడా నేను ఆన్లో పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్యాప్షన్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఏమి ఇవ్వను. విజిబిలిటీ మాత్రం అన్లిస్టెడ్లోనే ఉండాలి చూడండి. ఎప్పుడు అన్లిస్టెడ్లో పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అప్లోడ్ షార్ట్ అని క్లిక్ చేసేయాలి. ఇప్పుడు షార్ట్ అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. ఇక్కడ వైటీ స్టూడియోలో ఓపెన్ చేసుకున్న తర్వాత మన షార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో షార్ట్ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ షార్ట్స్లోకి వచ్చాను. షార్ట్స్లోకి వచ్చినప్పుడు వెంటనే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది మన షార్ట్. ఇదిగోండి చూడండి, మన షార్ట్ వీడియో అయితే ఇక్కడ అప్లోడ్ అవుతుంది. వీడియోస్లో అయినా కనిపించవచ్చు, షార్ట్స్లో అయినా కనిపించవచ్చు. ఒకసారి పేజ్ని రీఫ్రెష్ చేశారంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, నాకు ఇక్కడ కనిపిస్తుంది వీడియోస్లో. సో ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైట్ సైడ్లో ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ టైటిల్ ఏం పెట్టాలంటే అది పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఇది రాస్తున్నా, మిర్చి బజ్జీ గురించి రాస్తున్నా. ఇలా రాసేసిన తర్వాత దీనికి ఇప్పుడు మనం ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ షార్ట్స్, వైటీ షార్ట్స్, స్నాక్స్ అంటే దీనికి సంబంధించినవి ఇవ్వాలి. కొంచెం అర్థమయ్యేలాగా చూడగానే బజ్జీ ఇలా ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. నేనైతే ఇప్పుడు ఇలానే ఇస్తాను, షార్ట్స్, వైటీ షార్ట్స్, ట్రెండింగ్ షార్ట్స్, ట్రెండింగ్ వీడియోస్, వైరల్ షార్ట్స్, వైరల్ వీడియోస్, షార్ట్స్ ఫీడ్. ఇవన్నీ మనకి ట్యాగ్స్ అన్నమాట. ట్యాగ్స్ లాగా ఎవరైనా కీవర్డ్స్ మనం ఎవరైనా సరే సెర్చ్ చేశారు అంటే ఇవి మనకి డిస్ప్లే అవ్వాలి, అందుకని. ఇప్పుడు బజ్జీ గురించి, బజ్జీ రెసిపీ, మిర్చి బజ్జీ గురించి మనం ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు.
మిర్చి బజ్జీ ఇన్ తెలుగు. మిర్చి బజ్జీ ఇక్కడ కనిపిస్తుంటాయి కదా మనకి, మ్యాక్సిమం ఇక్కడ కనిపించేవి మనం టైప్ చేసుకుంటేనే మనకి ఎక్కువగా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన సెర్చ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని మనం టైప్ చేసేటప్పుడు ఇక్కడ పైన వస్తున్నాయి కదా, అవే ఇవ్వడానికి ట్రై చేయండి. బజ్జీ రెసిపీ ఇక్కడ ఇచ్చా, బజ్జీ రెసిపీస్ అని ఇక్కడ ఇచ్చా. ఇక్కడికి అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ క్లిక్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మళ్ళీ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి మనము. మళ్ళీ దాని మీద ఎడిట్లోకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ట్యాగ్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ట్యాగ్స్లో మళ్ళీ షార్ట్స్, వైటీ షార్ట్స్, ట్రెండింగ్ షార్ట్స్, మనము డిస్క్రిప్షన్లో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఎందుకంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మనకి ఈ ట్యాగ్స్ ద్వారానే మనది సెర్చ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఎలా సెర్చ్ చేస్తారో మనం ఆలోచించుకొని అలాగా ఈ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. ఈజీగానే ఉంటుంది. మనమైతే ఎలా సెర్చ్ చేస్తామో ఆ రెసిపీ గురించి మనం ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా మనం ఇవ్వాలి. ఇప్పుడు మనం బజ్జీ రెసిపీ ఇన్ తెలుగు, బజ్జీ ప్రిపరేషన్ తెలుగు, బజ్జీ మేకింగ్ ఇన్ తెలుగు, అలా మిర్చి బజ్జీ ప్రిపరేషన్ ఇన్ తెలుగు, మిర్చి బజ్జీ రెసిపీ ఇన్ తెలుగు. నేను తెలుగులో చెప్తున్నాను కాబట్టి అన్నీ తెలుగులో పెడుతున్నాను. ఆల్రెడీ బజ్జీ రెసిపీ ఇన్ తెలుగు, మిర్చి బజ్జీ రెసిపీ అని పెట్టేస్తాను. నెక్స్ట్ తెలుగు పెట్టకుండా తర్వాత హౌ టు మేక్ మిర్చి బజ్జీ, హౌ టు మేక్ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ. ఇలా మన ఇష్టం, ఏమైనా సరే పెట్టుకోవచ్చు, ఏమైనా ఇవ్వచ్చు అనమాట. స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ పెట్టాను కదా. తర్వాత హౌ టు ప్రిపేర్ మిర్చి బజ్జీ కూడా పెట్టచ్చు. అంటే ఎలా సెర్చ్ చేస్తారో తెలీదు. హౌ టు కుక్ మిర్చి బజ్జీ ఇదైనా పెట్టచ్చు. ఇట్లా అన్నీ పెట్టేసిన తర్వాత కిందకి రండి. ఇక్కడ కేటగిరీ ఉంది కదా, హౌ టు అండ్ స్టైల్లో పెట్టుకోవాలి. కుకింగ్ అయితే నేను చేసేది కుకింగ్ కాబట్టి హౌ టు అండ్ స్టైలే పెట్టుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి సేవ్ అని క్లిక్ చేసేయండి. ఇప్పుడు నా వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది, చూసారు కదా. ఇదిగోండి, ఇప్పుడు షార్ట్స్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తే పేజ్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను అన్లిస్టెడ్లోనే ఉంది చూడండి, ఇక్కడ సింబల్ ఉంది కదా, అన్లిస్టెడ్లో నుంచి నేను షెడ్యూల్ చేసుకుంటాను ఏ రోజైతే ఏ టైంకి పెట్టాలనుకుంటున్నాను. మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ విజిబిలిటీ ఉంది చూడండి, అన్లిస్టెడ్ అని ఉంది కదా, ఇక్కడ నేను పబ్లిక్ చేస్తున్నా. ఎప్పుడంటే షెడ్యూల్ 13th నవంబర్, నేను రేపటికి 13th నవంబర్న పెట్టాలనుకుంటున్నా. 13th నవంబర్ ఈవినింగ్ 6 PM పెట్టాలనుకుంటున్నా. వెనక్కి వచ్చేసి సేవ్ అని క్లిక్ చేస్తే మీరు తర్వాత ఎక్కడున్నా సరే ఆ టైంకి 13th నవంబర్ 6 PM ఈ వీడియో అయితే పోస్ట్ అయిపోతుంది. అదనమాట. చూసారు కదా, అది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. అయితే మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి నేను ఎలా అప్లోడ్ చేస్తున్నానో, ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నానో అలా మీరు మీది కంటెంట్ ఏదైనా అవ్వచ్చు, దానికి సంబంధించిన ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అలాంటివన్నీ కూడా ఇవ్వండి. ట్యాగ్స్ అనేవి మనం ఆడియన్గా ఎలా అయితే సెర్చ్ చేస్తామో ఏదైనా కావాలి అన్నప్పుడు అలా మనం ఆలోచించుకొని ట్యాగ్స్ ఇచ్చుకోవాలి. ట్యాగ్స్ మనం అలా ఆలోచించలేకపోతే సపరేట్గా ఎలా చేసుకోవాలనేది కూడా ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో గురించి అయితే ఇదన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ కంటెంట్ గురించి చూడాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.